మిత్రులారా, ఈరోజు మనం మానవుల అనేక రకాల కార్యకలాపాల గురించి మనం తెలుసుకుందాం. ఆ కార్యకలాపాల ప్రతిఫలాల గురించి మనం తెలుసుకుందాం. మిత్రులారా, మానవుల కార్యకలాపాలన్నీ కూడాను 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటేమో ఇతర ప్రాణికోటికి హాని కలిగించే కార్యక్రమాలు, రెండవదేమో ఇతర ప్రాణికోటికి శుభము కలిగించే కార్యక్రమాలు, మూడవ రకం మిత్రులారా ఎవరికి వారు హాయిగా ధ్యానములో ఉండే కార్యక్రమాలు. 3 రకాల మనుషులు ఉన్నారు. మొట్టమొదటి రకము పాపములు చేసేవారు, హాని కలిగించేవారు, కీడు కలిగించేవారు. వృక్షజాతికి కానీ, జంతు సామ్రాజ్యానికి కానీ, మానవ సామ్రాజ్యానికి కానీ మిత్రులారా పాపములు ఎప్పుడూ చేయరాదు. పాపముల ఫలములు దుఃఖదాయకములు. మనం చేసే పాపముల వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి మిత్రులారా, రోగాలు వస్తున్నాయి. ఎవరూ పాపములు చేయకుండా ఉందురుగాక. చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. రకరకాల పాపాలు చేస్తే రకరకాల దుఃఖాలు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి మిత్రులారా. డాక్టర్లకి తెలియదు రోగాలు ఎందుకు వస్తున్నాయో. పాపకర్మల వల్లనే రోగాలు వస్తున్నాయి మిత్రులారా. ఇకపోతే రెండవ రకము పుణ్యములు. అందరికీ సకల ప్రాణికోటికి మేలు చేసేవారు. పుణ్యముల ఫలములు భోగములు మిత్రులారా, భోగములు. చిన్న చిన్న పుణ్యాలు చేస్తే చిన్న చిన్న భోగాలు వస్తాయి, పెద్ద పెద్ద పుణ్యాలు చేస్తే పెద్ద పెద్ద భోగాలు వస్తాయి. మూడవ కార్యక్రమము చక్కటి కార్యక్రమము, ధ్యాన కార్యక్రమము. చక్కగా తమలో తాము జీవించే కార్యక్రమము, మనసును శూన్యము పరిశూన్యం చేసుకుని జీవించే కార్యక్రమము ధ్యాన కార్యక్రమము. ఎవరైతే ధ్యానము చేస్తారో మిత్రులారా వాళ్ళకి ఆత్మజ్ఞానము అంకురిస్తుంది. యోగులు కావలే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అందరూ కూడాను ధ్యానాత్ములు కావలే. పాపాత్ములు ఒకవైపు, పుణ్యాత్ములు రెండవ వైపు, మూడవ వైపు ధ్యానాత్ములు. ధ్యానము వల్లనే జ్ఞానము వస్తుంది. చక్కగా పాడుకుందాం మిత్రులారా. పాటల ద్వారా మన మనసును రంజింపచేసుకోవడమే కాకుండా ఆత్మజ్ఞానమును కలిగించుకుందాం. ఆత్మజ్ఞానమును కలిగించుకుందాం. ఆత్మజ్ఞానమును కలిగించుకుందాం. పాపములే రోగములు, పాపములే రోగములు, పాపములే రోగములు. మిత్రులారా మిత్రులారా పాపములే రోగములు
మన పాపములే మన రోగములో పాపములే రోగములు మన పాపములే మన రోగములు పాపములే పాపములే మన రోగములు మన రోగములు మన రోగము మిత్రులారా మిత్రులారా చిన్ని చిన్ని పాపములే చిన్ని చిన్ని రోగములు చిన్ని చిన్ని పాపములే చిన్ని చిన్ని రోగములు పెద పెద పాపములే పెద పెద రోగములు రకరకాల పాపములే రకరకాల రోగములని రోగములని తెలియుము 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 రకరకాల పాపములే రకరకాల రోగములని రోగములని తెలియుము 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 పాపములే రోగము పుణ్యములే మిత్రులారా పుణ్యములే భోగములు పుణ్యములే భోగములు పుణ్యములే భోగములు పుణ్యములే భోగములు భోగములు చిన్ని చిన్ని పుణ్యములే చిన్ని చిన్ని భోగములు చిన్ని చిన్ని పుణ్యములే చిన్ని చిన్ని భోగములు పెద పెద పుణ్యములే లే పెద పెద భోగములు మిత్రులారా తెలుసుకొనుడి తెలియుడి తెలుసుకొనుడి మిత్రులారా పుణ్యములే భోగములు పుణ్యములే భోగములు భోగము పుణ్యములే భోగములు
మిత్రులారా, పాపముల వలన రోగాలు వచ్చినప్పుడు పుణ్యముల వలన భోగాలు వస్తాయి. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న భోగాలన్నీ పూర్వజన్మల్లో మనం చేసుకున్న పుణ్య కార్యక్రమాల ఫలితాలే. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, పూర్వజన్మకృతం పుణ్యం భోగరూపేణ శోభతే. కనుక గత జన్మల్లో చేసుకున్న పాపములు ఈ జన్మలో మనకు రోగాలుగా వచ్చినప్పుడు, గత జన్మల్లో చేసుకున్న పుణ్యాలు మనకు ఈ జన్మలో భోగాలుగా వస్తున్నాయి. మిత్రులారా, భోగములు ఊరికే రావు. మేఘాలు లేకుండా వర్షాలు వస్తాయి ఏమిటి? పాపాలు లేకుండా రోగాలు వస్తాయి ఏమిటి? మరి పుణ్యాలు లేకుండా భోగాలు కలుగుతాయి ఏంటి? ఎంత మనము పుణ్యం చేస్తామో అంత భోగము అనుభవిస్తాము, ఎంత పాపము చేస్తామో అంత రోగం అనుభవిస్తాము. కనుక మిత్రులారా, పాపముల వల్లనే రోగములు, పుణ్యముల వల్లనే భోగములు. పుణ్యములే చేద్దాం మిత్రులారా, పుణ్యములే చేద్దాం, పుణ్యములే చేద్దాం. చిన్ని చిన్ని పుణ్యములే, చిన్ని చిన్ని భోగములో, పెద పెద పుణ్యములే, పెద పెద భోగములు. రకరకాల పుణ్యములే, రకరకాల పుణ్యములే, రకరకాల భోగములని భోగములని తెలియుము 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 తెలియుము. రకరకాల పుణ్యము రకరకాల పుణ్యములు, రకరకాల భోగములు భోగములని తెలియుము 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 తెలియుము. పాపములే రోగములు, పుణ్యములే భోగములు. మిత్రులారా, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తున్నాయి, రకరకాల పుణ్యాలు చేస్తే రకరకాల భోగాలు కలిగించుకుంటున్నాం. ఎన్ని రకాల పుణ్యాలు ఉన్నాయో అన్ని రకాల పుణ్యాలు చేద్దాము మిత్రులారా, అన్ని రకాల పుణ్యాలను చేద్దాము. మరి అన్ని రకాల భోగాలను భోగిద్దాము. పుణ్యములే చేయవలే, పాపములే వదిలిపెట్టవలే. పుణ్యములే చేయవలే, పాపములే వదిలిపెట్టవలే. పుణ్యములే చేయవలే, పాపములే వదిలిపెట్టవలే. మరొకసారి 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 మరి యోగేశ్వరులందరూ సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు చెప్పడం ఒకటే: చెడు చేయవద్దు, మంచి చేయండి, ఎవరిని వారు తెలుసుకోండి అని చెప్పేసి. మిత్రులారా, కర్మ సిద్ధాంతం చెప్తుంది, నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేస్తావో అలాంటి ప్రతిఫలాలను పొందుతావు. మిత్రులారా, చెడు కార్యక్రమాలకు మరి చెడు ఫలితాలు వస్తాయి, మంచి కార్యక్రమాలకు మంచి ఫలితాలు వస్తాయి. మరి ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య కార్యక్రమాలకు చక్కటి ఆత్మజ్ఞానం అంకరిస్తుంది. మిత్రులారా,
కనుక మొత్తం ఆధ్యాత్మిక విజ్ఞాన సాగరము అంతా కూడాను ఈ 3 పదములలో మనకు తెలుస్తుంది. ఒకటేమో పాపములే రోగములు మిత్రులారా, రెండవది పుణ్యములే భోగములు మిత్రులారా, మూడవది ధ్యానములే జ్ఞానములు మిత్రులారా. అన్నిటికన్నా ముఖ్యమైన విషయము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రకరకాల పాపాలు ఉన్నాయి, రకరకాల పుణ్యాలు ఉన్నాయి, కానీ రకరకాల ధ్యానాలు లేవు మిత్రులారా. రామ ధ్యానమని, కృష్ణ ధ్యానమని, గాయత్రి ధ్యానమని, యేసు ధ్యానమని, అల్లా ధ్యానమని ఎక్కడా ప్రపంచంలో లేవు మిత్రులారా. ఉన్నది ఒకటే ఒక ధ్యాన విధానము, దాని పేరు శ్వాసానుసంధానము. మనము శ్వాసలతో మనము కూడుకుని ఉండేవాళ్ళ మిత్రులారా. శ్వాసానుసంధానము ద్వారా చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. తద్వారా మరి విశ్వమయ ప్రాణశక్తి అవాహనము ద్వారా మరి అదే విధముగా నాడీయ మండల శుద్ధి జరిగి మనకు దివ్య చక్షువు ఉత్తేజింపబడుతుంది. ఆ దివ్య చక్షువే జ్ఞాన చక్షువు. మరి నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకుందాము. అహం దేహాస్మి అనే అజ్ఞానం వేడి అహం బ్రహ్మాస్మి, అంతా నేనే అంతా అని తెలుసుకుంటాం మిత్రులారా. అందరూ కూడాను హాయిగా కూర్చుని కళ్ళు రెండో మూసుకుని శ్వాసలతో కూడుకుని ఉండవలే. గౌతమ బుద్ధుడు చెప్పిన అనాపానసతిలో విరాజిలవలే. అందరికీ ఈ యొక్క సందేశము తెలుపుతూ, మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్వడు కూడాను మాంసం తినకుండా ఉందురు కాక, ఇతోధికముగా ధ్యానములో ఉందురు కాక మిత్రులారా, ధ్యానములో ఉందురు కాక. ధ్యానములే ధ్యానములే జ్ఞానములు మిత్రులారా, తెలుసుకొనుడి. ధ్యానము వినా జ్ఞానము లేదు, జ్ఞానము వినా ముక్తి లేదు మిత్రులారా. ధ్యానములే జ్ఞానములు. చిన్న చిన్న ధ్యానాలు చేస్తే చిన్న చిన్న జ్ఞానాలు వస్తాయి, పెద్ద పెద్ద ధ్యానములు చేస్తే పెద్ద పెద్ద జ్ఞానములు చూస్తాయి. రోజుకి 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే చిన్న ధ్యానము, రోజుకి 2 గంటలు 3 గంటలు చేస్తే పెద్ద ధ్యానం మిత్రులారా. ముమ్మడి వరంబాల యోగి ఎంత పెద్ద ధ్యానం చేశాడు. మరి మనకేమి పోయే కాలము మిత్రులారా, మనం ఎందుకు ధ్యానం చేయటం లేదు మిత్రులారా? మనము చిన్ని చిన్ని ధ్యానములే, చిన్ని చిన్ని జ్ఞానములు, పెద్ద పెద్ద ధ్యానములే, పెద్ద పెద్ద జ్ఞానములు. రకరకాల ధ్యానములని లేవని, రకరకాల ధ్యానములు లేవని తెలియుము 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 తెలియుము. రకరకాల ధ్యానములు లేవు మిత్రులారా. ఉన్నది ఒక్కగానొక్క ధ్యాన విధానము, దాని పేరు శ్వాసానుసంధానము. ఉన్నది ఒక్కగానొక్క ధ్యాన విధానము, దాని పేరు శ్వాసానుసంధానము. రకరకాల ధ్యానములని లేవని తెలియుము 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 తెలియుము. రకరకాల జ్ఞానము
జ్ఞానములని లేవని లేవని తెలియుము 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 తెలియుము. రకరకాల జ్ఞానములు లేవు, రకరకాల ధ్యానం లేవు. ఉన్నది ఒకటే ఒక ధ్యాన విధానము, దాని పేరు శ్వాసానుసంధానము. ఉన్నది ఒకటే ఒక ఆత్మజ్ఞాన రూపము, దాని పేరు అహం బ్రహ్మాస్మి. మిత్రులారా, అహం దేహాస్మి కాదు, అహం బ్రహ్మాస్మి. రకరకాల జ్ఞానములని లేవని లేవని తెలియుము 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 తెలియుము. పాపములే రోగములు మన పాపములే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మిత్రులారా, యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ అన్నాడు కదా. శుభ అశుభ పరిత్యాగి అన్నాడు మిత్రులారా. పాపములు పుణ్యములు పక్కన పెట్టి ధ్యానము చేయమన్నాడు, ఆత్మజ్ఞానము సంపాదించుకోమన్నాడు మిత్రులారా. ఆత్మజ్ఞానము సంపాదించుకోమన్నాడు. మనమందరము కూడాను ధ్యానాత్ములము, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్లము మనమందరం మిత్రులారా. ఈ విధంగా మిత్రులారా జీవితమును సరిగ్గా అర్థం చేసుకోవాలి, జీవిత శాస్త్రమును తెలుసుకోవాలి, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, ఆత్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, మరి ఆరోగ్య సిద్ధాంతాలను తెలుసుకోవాలి, దుఃఖరాహిత్య సిద్ధాంతాలను తెలుసుకోవాలి. ఇదంతా పెద్ద మహాభాగవతము ఏమీ లేదు మిత్రులారా. సూక్ష్మమైన విషయములు, సూక్ష్మంలోనే మోక్షము కదా. సూక్ష్మమైన విషయములు మూడే మూడు మిత్రులారా, మూడే మూడు. మళ్ళీ 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 మనము శ్రవణము చేయవలసినవివే, మననము చేయవలసినవివే, నిధిధ్యాసన అంటే అభ్యాసంలో తెచ్చుకోవలసినవివే, సాక్షాత్కారము గావించుకోవలసినవి ఇవే మూడు సత్యాలు మిత్రులారా. మన పాపముల వల్లనే మన రోగములు మనకు సంభవిస్తున్నాయి, మొట్టమొదటిది మిత్రులారా. రెండవది, మన పుణ్యముల వల్లనే మనకు మన భోగములు మనము కలిగించుకుంటున్నాము. మూడవది మిత్రులారా, మన ధ్యానముల వల్లనే మన జ్ఞానములను మనము కలిగించుకుంటున్నాము. ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు మిత్రులారా. ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు. మన వాస్తవాన్ని ఏ డాక్టరు మార్చలేడు. ఏ డాక్టర్ దగ్గరికి పోవద్దు, ఏ మందులు పుచ్చుకోవద్దు. హింస మానేయండి మిత్రులారా, హింస మానేద్దాం మిత్రులారా. హింస छोड़ेंगे और హంస పకడేంగే మేరే ప్యారే దోస్తో. హింసను వదిలిపెట్టేద్దాము, హంసను పట్టుకుందాము, శ్వాసను పట్టుకుందాం మిత్రులారా, శ్వాసను పట్టుకుందాం. ఇతోధికంగా మరి పుణ్య కార్యక్రమాలు ఒక పక్కన చేస్తూ ఇంకో పక్కన ధ్యాన కార్యక్రమములను మనం అభ్యాసము చేద్దాం. ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకుందాం మిత్రులారా. ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకుందాం. అందరూ కూడాను యోగీశ్వరులు కావలే, ధ్యానేశ్వరులు కావలే, జ్ఞానేశ్వరులు కావలే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
రకరకాల ధ్యానములని లేవని లేవని తెలియుము 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 రకరకాల జ్ఞానములని లేవని లేవని తెలియుము 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 మిత్రులారా, ధ్యాన మిత్రులారా, ఆత్మబంధువులారా, జీవితము ఎంతటి మధురమైన అనుభవమో ఆత్మజ్ఞానులకు. జీవితంలో ప్రతిదీ మధురమే మిత్రులారా, మధురమే. చంద్రుడు మధురము, సూర్యుడు మధురము, ఎండ మధురము, వాన మధురము. చూసే కళ్ళ బట్టి చూడబడేది ఉంటుంది మిత్రులారా, చూడబడేది ఉంటుంది. ఆత్మజ్ఞానులకు మిత్రులారా జననము కూడా మధురము, మరి మరణము కూడా మధురము. మానము కూడా మధురము, అవమానం కూడా మధురం. అన్నీ మధురాలే. ఎందుకంటే చావు అంటే శరీరమును వదిలిపెట్టి పోవడమే అని తెలుసుకున్నవాడు కనుక. ఈ విధముగా మిత్రులారా ఈరోజు ఆత్మజ్ఞాని యొక్క రీతి తీరు తెన్నులు మనం తెలుసుకుందాం. ఆత్మజ్ఞాని యొక్క జీవన విధానము ఎంతటి మధురమో తెలుసుకుందాం, ఎంతటి అద్భుతమో తెలుసుకుందాం మిత్రులారా. ఆహా, నిజముగా మధురము కదా.
మధురం మధురం అంత మధురం 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 అంత మధురం 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 సర్వం మధురం. ఆహా, ఆత్మ యొక్క జీవితం ఎంతటి మధురము, ఎంతటి మధురము. పుష్పం మధురం మధువు మధురం పుష్పం మధురం మధువు మధురం దేహం మధురం ఆత్మ మధురం పుష్పం మధురం మధువు మధురం పుష్పం మధురం మధువు మధురం దేహం మధురం ఆత్మ మధురం 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 అంత మధురం. మిత్రులారా, యోగులకు అంతా మధురమే. మనిషికి చావే లేదు. మనిషి ఆత్మ శరీరము, మనిషి దేహ శరీరము కానే కాదు. ఎప్పుడు తెలుసుకుంటారో ఈ మానవాళి అంతా. భగవద్గీతను అర్థం చేసుకోలేదు, ఏదో ప్రభువుని అర్థం చేసుకోలేదు, ఏ యొక్క యోగిని అర్థం చేసుకోలేదు. మరి దుఃఖమే కదా అర్థం చేసుకోకపోతే. యోగి అయితే మరి ఆనందమే కదా, మధురమే కదా జీవితము. జననము మధురం మరణం మధురం యోగం మధురం వియోగం మధురం యోగం మధురం వియోగం మధురం 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 అంత మధురం 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 సర్వం మధురం. మిత్రులారా, జననం అంటే ఆత్మ పదార్థము శరీర పదార్థముతో చేరడం. మరణం అంటే చేరిన పదార్థము తిరిగి వదిలిపెట్టేసి వెళ్ళిపోవడము. వచ్చుట పోవుటయే కదా జననము మరణము. ఇది తెలుసుకుంటే జీవితమంతా మధురమే.
జననం మధురం మరణం మధురం జననం మధురం మరణం మధురం. హతోవా ప్రాప్స్యసి స్వర్గం అన్నాడు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు. చనిపోయిన తర్వాత స్వర్గలోకవాసులము అవుతాం మనం. భూలోకవాసులము కాకముందు మనము స్వర్గలోకవాసులం మిత్రులారా. భూలోకము తదుపరి మనము మరలా స్వర్గలోకవాసులు అవుతాము. ఎంతటి మధురమో మరి ఇది. కనుక జననం మధురం మరణం మధురం జననం మధురం మరణం మధురం జననం మధురం మరణం మధురం యోగం మధురం వియోగం మధురం. జననం అంటే యోగము, మరణం అంటే వియోగము కదా. యోగం అంటే కలియడము, వియోగం అంటే విడివడము కదా. జననం అంటే మిత్రులారా శరీర పదార్థము ఆత్మ పదార్థము కలవడము. మరణం అంటే శరీర పదార్థము ఆత్మ పదార్థము విడివడము కదా మిత్రులారా. జననము మధురం మరణం మధురం యోగం మధురం వియోగం మధురం 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 అంతా మధురం. మిత్రులారా మనం అనేక జన్మలు తీసుకుంటాం. ఒక జన్మలో రాజుగా జమీందారుగా, ఇంకో జన్మలో పేదగా రైతుగా జీవిస్తాం కదా. అన్ని జన్మలు అద్భుతమైనవే. కలిమి మధురం లేమి మధురం మానం మధురం అవమాన మధురం. ఆహాహా యోగులకు అవమానం కూడా మధురమే. అవమానం అవమానం కాదు, అదొక అనుభవము. కలిమి మధురం లేమి మధురం మానం మధురం అవమాన మధురం. యోగులకు అవమానం కూడా మధురమే. అవమానం అవమానం కాదు, అదొక అనుభవము. సత్య హరిశ్చంద్రుడి యొక్క జీవితము మనకంతా ఎంతటి ఆదర్శప్రాయం. పాండవుల జీవితము, రాముడి జీవితము ఎంతటి అవమానములు మరి సహించిన జీవితము కదా. కనుక కలిమి మధురం కలిమి మధురం లేమి మధురం మానం మధురం అవమాన మధురం.
మిత్రులారా, స్నేహం మధురం బంధం మధురం. జీవితం అంటే బంధములే అనుకుంటారు. కాదు మిత్రులారా, బంధము కాదు. ఏరుకొని పూడ్చుకొని మనము పుడతాము. ఎవరితో జీవించాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరితో మనం పరిణయం ఆడాలి, ఎవరిని మనం పుట్టించాలి, ఇవన్నీ కూడాను ఆత్మపరమైన చక్కటి ఎన్నికలు మిత్రులారా. స్నేహం మధురం బంధం మధురం. స్నేహం మధురం బంధం మధురం. నిత్యం మధురం అనిత్యం మధురం. ఈ బంధములు, ఈ ఇహలోకము, ఈ అనిత్యమైన వస్తువు మనకి అమధురం అనుకుంటున్నారేమో. నిత్యము మధురము, మరి అనిత్యము కూడా అమధురము. స్నేహము నిత్యమైనది, బంధం అనిత్యమైనది. రెండు మధురాలే మిత్రులారా, రెండు మధురాలే. స్నేహం మధురం బంధం మధురం. నిత్యం మధురం అనిత్యం మధురం. మధురం మధురం అంత మధురం. మధురం మధురం సర్వం మధురం. మిత్రులారా, ఒకానొక ఆత్మ యొక్క ప్రాపంచిక జీవితము, భౌతిక జీవితము 4 విధాలుగా విభజింపబడింది. కామం, అర్థం, ధర్మం, మోక్షం. కామం మధురం అర్థం మధురం. కామం మధురం అర్థం మధురం. ధర్మం మధురం మోక్షం మధురం. మిత్రులారా, మరొకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ఆత్మ యొక్క పరమార్థము చతుర్విధ పురుషార్థములు అన్నారు. కామము, అర్థము, ధర్మము, మోక్షము. మోక్షము కామమునకు విరుద్ధము కాదు, కామము మోక్షమునకు విరుద్ధము కాదు మిత్రులారా. కామం మధురం అర్థం మధురం. అయితే ధర్మయుతమైన కామం ఉండవలే, ధర్మయుతమైన అర్థము ఉండవలే మిత్రులారా. కామం మధురం అర్థం మధురం. ధర్మం మధురం మోక్షం మధురం. మధురం మధురం అంత మధురం. మధురం మధురం సర్వం మధురం. జీవితము మధురాలమయము కదా ఆత్మజ్ఞానికి. ఆత్మజ్ఞానం లేని వారికి జీవితము దుఃఖాలమయము కదా.
గౌతమ బుద్ధుడు ఎక్కడ చూసినా దుఃఖం చూశాడు. ప్రపంచమంతా దుఃఖంలో ఉంది. ఎందుకంటే మరి ధ్యానము లేదు కనుక, ఆత్మజ్ఞానము శూన్యమైంది కనుక, బుద్ధి అసలే లేదు కనుక మిత్రులారా, ఎక్కడైతే ధ్యానం ఉంటుందో, ఆత్మజ్ఞానం యొక్క అనుభవం ఉంటుందో, బుద్ధి యొక్క విశేషం ఉంటుందో, ఎల్లడలా మధురమే చూస్తాము, ఎల్లడలా మధురమే చూస్తాము. కామం మధురం, అర్థం మధురం, ధర్మం మధురం, మోక్షం మధురం, సర్వం మధురం మిత్రులారా. కామం మధురం, అర్థం మధురం, ధర్మం మధురం, మోక్షం మధురం, మధురం మధురం అంతా మధురం. మిత్రులారా, మానవుడి జీవితం మధురాలమయం. గానం మధురం, ధ్యానం మధురం, గానం గానం మధురం, ధ్యానం మధురం, త్రినేత్రం మధురం, ఆత్మయానం మధురం. మిత్రులారా, గానం ఎంత మధురం, ధ్యానం ఎంత మధురం. అందరూ కూడా ధ్యానులు కావాలి మిత్రులారా, ధ్యానులు కావాలి. మూడవ కన్నును తేజపరుచుకొనవలే, త్రినేత్రులు కావాలి, ఆత్మతో యానము చేయవలే, ఆత్మయానులు కావాలి మిత్రులారా. గానం మధురం, ధ్యానం మధురం, త్రినేత్రం మధురం, ఆత్మయానం మధురం, మధురం మధురం అంతా మధురం, మధురం మధురం సర్వం మధురాతి మధురం, మధురం